తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యంగా కాకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. రోజు వారీగా కొనుగోళ్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సన్నదొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సన్న రకాలపై ప్రభుత్వం అందిస్తున్న 500 బోనస్ విషయంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో భరోసా కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. సన్న రకాలకు తెలంగాణలో బోనస్ అందిస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని, అలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు, ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తూ రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్లో రైతు పండుగను జరపబోతున్న సందర్భంగా 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ఆ సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. తెలంగాణలో అత్యధిక వరి ధాన్యం దిగుబడి వచ్చే నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సమస్యాత్మకంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎన్ని భరోసా మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12,79,000 ఎకరాల్లో సన్న, దొడ్డు రకం వరి ధాన్యం పండించారు. దీని ద్వారా 29,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మార్కెటింగ్, ఐకేపీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో 870 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం ధాన్యం ఇవ్వాలంటే మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో మిల్లర్లు ససేమిరా అన్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. అక్టోబరు 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జీవో 27 ప్రకారం ధాన్యం కొనుగోళ్ల పాలసీని ప్రకటించింది. ఈ పాలసీని మిల్లర్లు వ్యతిరేకించడంతో కొనుగోళ్లు పెండింగ్లో పడ్డాయి. ఈలోగా రైతుల నుంచి మిల్లర్లు సన్న రకం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ధాన్యం తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో మిల్లర్లు చెప్పిన ధరలకే విక్రయించుకోక రైతులకు తప్పడం లేదు. ఫలితంగా వీరికి గిట్టుబాటు ధర లభించలేదు. చివరకు మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య బ్యాంకు గ్యారంటీల విషయంలో రాజీ కుదిరినా ఇంకా ధాన్యం కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాస్తూనే ఉన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.